నమస్కారం నాయుడు గారు. ఈరోజు తీరుబడిగా కూర్చున్నారు అంటూ లింగశెట్టి పంచాయతీ ఆఫీసులోకి ప్రవేశిస్తూ అన్నాడు. రంగనాయుడు గారు గ్రామ పంచాయతీ ప్రెసిడెంటు. చుట్టుపక్కల ఉన్న 10-20 గ్రామాలు అతని అదుపులో ఉన్నాయి. ప్రభుత్వం తలపెట్టిన చాలా కార్యాలు అతని చేతుల మీదుగా నెరవేరుతుంటాయి. రోడ్ల నిర్మాణం, బావుల తవ్వకం, స్కూల్ బిల్డింగుల నిర్మాణం అన్నిటికీ లింగశెట్టి కాంట్రాక్టర్గా తయారు. లాభాల భాగాలు పంచుకోవటంలో వాళ్ళిద్దరూ ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారు. రండి రండి, పొద్దున్నే ఎలా బయలుదేరారు? ఏమిటి విశేషాలు? పనులు సాగుతున్నాయా? అయ్యా, రోడ్డు పని పూర్తి కావచ్చింది. ఇంకేదైనా కొత్త పని ఉందేమో తెలుసుకుందామని. నీ దుంపతెగా, అంత తొందరైతే ఎలాగయ్యా? రోడ్ల వసతులు అనుభవించే ప్రజలకే తొందర లేనప్పుడు నీకెందుకయ్యా? అయినా ఇప్పుడు మన ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బతిన్నది. ఇంకో 6 నెలలు పోతే గాని ఏమి గ్రాంటు వచ్చేట్టు లేదు. అయితే 6 నెలలు మేము పస్తులుండాల్సిందేనా? మీలాంటి వారు దయ చూపాలి అని చేతులు పిసుక్కున్నాడు. ఏమిటి, 6 ఏళ్లుగా సంపాదించింది అప్పుడే అయిపోయిందా? సరే, నీవు అంతగా అంటున్నావు కాబట్టి ఒక పని చేద్దాము. ప్రభుత్వం కరువు నివారణ బాధ్యత నిమిత్తం కొంత గ్రాంటు ఇచ్చింది. బలపాలకొండను కొట్టాలను కలుపుతూ మట్టి రోడ్డు వేయించు. అయితే ఇందులో భాగం చెరిసగం అన్నాడు రంగనాయుడు మొహమాటం లేకుండా. లింగశెట్టి ఇంతకు ముందు ఇచ్చింది 30%. ప్రభుత్వం ఆర్థికంగా సరిగా లేని పరిస్థితిలో 50% ఇవ్వటానికి గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. రంగనాయుడు ఆ ఊరి లారీ ట్రాన్స్పోర్ట్ సంఘం ప్రెసిడెంటు. ఆ ఊరు చుట్టుపక్కల బలపం రాయి, ముగ్గురాయి, సున్నపురాళ్ల మైనింగ్ జరుగుతుంది. మొత్తం ఆర్థిక పరిస్థితి దాని మీదే ఆధారపడి ఉంటుంది. కొండ ప్రదేశాలకు పోయి లారీలు రాళ్లను తీసుకురావాల్సి ఉంటుంది. అందుకని లారీ యజమానులందరూ కలిసి ఈ సంఘాన్ని స్థాపించుకున్నారు. ఎక్కడ ఏ కొత్త రోడ్డు వేసినా దాని ఖర్చులు మెంబర్లందరూ కలిసి భరిస్తారు. ఈ పనిలో కూడా రంగనాయుడు గారు చాలా సంపాదించారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, మరి మంచి ఏర్పాట్లు చేస్తున్నారా అని లింగిశెట్టి ప్రశ్నించాడు. ఎలక్షన్దేముందోయ్, 2 సార్లు నెగ్గాము, ఈసారి కూడా తప్పకుండా నెగ్గుతాము. ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది అని ధైర్యంగా చెప్పాడు రంగనాయుడు. అది నిజం కానివ్వండి, ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. కాంగ్రెస్ 2 పార్టీలుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. ఎవరు ఏ పార్టీని పట్టుకున్నారనేదే వారి గెలుపును నాందిగా మారుతుంది. ఆ విషయంలో మనకేం భయం లేదు. మనది శుక్రాచార్యుల బుర్ర. పాచిక వేశామంటే గెలిచి తీరుతాము. అన్నట్టు ఇంకో భయం ఉందండి. ఈసారి మీ నాన్నగారు మోహన్ బాబుని పోటీకి నిలుపుతారట. నిజమా? అంతవరకు వచ్చిందా కథ? చూద్దాంలే అని ఆలోచనలో పడ్డాడు. రంగనాయుడు స్వయాన వెంకటనాయుడు 2వ కొడుకు. వెంకటనాయుడికి ఏమి శాపమో కానీ పెద్ద కొడుకు చనిపోయి దూరమయ్యాడు. చిన్న కొడుకు వేరుపడి దూరమైనాడు. కారణాంతరాల వల్ల రామానాయుడు తండ్రితో పోట్లాడి భార్యాపిల్లలతో కర్నూలుకు పోయినప్పుడు రంగనాయుడు చాలా సంతోషించాడు. ఆ తర్వాత పెద్దవాడు ప్లేగు వ్యాధి వచ్చి చచ్చిపోయాడంటే అతని కాలు భూమి మీద నిలవలేదు. ఆస్తి మొత్తం తనకే దక్కుతుందని మురిసిపోయాడు. కానీ పరిస్థితులు తారుమారు అయినాయి. వెంకటనాయుడు తన తప్పిదం తెలుసుకుని కోడలు దగ్గరికి వెళ్ళి పిల్లలను తీసుకురమ్మని కోరాడు. ఆమె అసలు రానన్నది. తన భర్త ఆత్మతృప్తి కోసం అతని గడప తొక్కనంది. గత్యంతరం లేక కనీసం పిల్లలని తన వెంట పంపవలసిందని ప్రాధేయపడ్డాడు. మోహన్ శారద ఇంటిలో అడుగుపెట్టగానే తనకు అందినట్లే అంది అదృశ్యమైన ఆశాజ్యోతిని తలుచుకుని వారిపై ఈర్ష్యను పెంచుకున్నాడు రంగనాయుడు. ఎలాగైనా ఆస్తిని చేజిక్కించుకోవాలని మనసులో నిర్ణయించుకున్నాడు. ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు, నాకు 1,00,000 రూపాయలు కావాలి, నేను వ్యాపారం చేసుకుంటాను అన్నాడు. అదేమిటి రంగా, నీకు ఇప్పుడు వ్యాపారం లేదా? బలపం రాయి, ముగ్గురాయి పనులు, మిల్లు ఇవన్నీ ఎవరివి? వీటిని సరిగ్గా చూసుకుంటే చాలు. అవన్నీ నావి ఒక్కరివి కావుగా. నాన్నగారు, అన్నయ్య పిల్లలు వచ్చారు, వాళ్ళు ఊరుకుంటారా? రేపు నేను కష్టపడి సంపాదిస్తే ఆస్తి పంచి ఇవ్వమని వాళ్ళు దెబ్బలాడరా? ఎంత చిన్న బుద్ధిరా నీది. మనకు ఏం తక్కువైందని ఆస్తులు పంచి ఇవ్వమని అడుగుతారని అనుమానపడుతున్నావు. మీరెవరూ కష్టపడకపోయినా ఇంకా 10 తరాల వరకు మీరు హాయిగా తిని బ్రతకొచ్చు. అంత ఆస్తి ఉంది మన దగ్గర. నీవేమి తొందరపడక వెళ్ళు, నీ పనులు నీవు చూసుకో. అలా వీలు లేదు నాన్నగారు. ఇప్పుడే నా సగం ఆస్తి నాకు పంచి ఇవ్వండి, నేను దాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటాను. ఈ మాటలతో వెంకటనాయుడికి కోపం రెచ్చిపోయింది.
ఏం కూసావరా? సగం ఆస్తా? అది నా స్వార్జితంరా. అది పంచి ఇచ్చే హక్కు నా ఒక్కనికే ఉంది. నీకు ఒక్క చిల్లిగ ఇవ్వను. ఎవరికి చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో వెళ్ళు. ఇంత కుళ్ళు బుద్ధి అనుకోలేదురా నీది. తండ్రి లేని పసికందులను దగ్గరికి తీసి ఆదరించక ఇప్పుడే ఆస్తుల వరకు వెళ్ళావా? వెళ్ళు ఇక్కడి నుంచి. నాకు నీ ముఖం చూపించకు అని కసురుకున్నాడు. రంగనాయుడు గబగబా లేచి వెళ్ళాడు. మరుసటి రోజు పెద్దలతో పంచాయతీ పెట్టించాడు రంగనాయుడు. అందరూ కలిసి వెంకటనాయుడు గారిని పిలిచారు. అతను ఇంతవరకు ఎవరితో ఒక్క మాట అనిపించుకోలేదు. తన కొడుకు ఇంత దిగజారినందుకు కుమిలిపోయాడు. నలుగురిలో తన పరువును తీయటానికి తయారైనందుకు వ్యధ చెందాడు. వాడికి 1,00,000 రూపాయలు, ఒక ఇల్లు ఇస్తున్నాను. అంతకన్నా ఎక్కువ ఇంకేమీ ఇవ్వను. మిగతాది మోహన్ బాబు పేరిట వ్రాస్తాను. ఈ చెండాలుని ముఖం నాకు ఇక చూపించవద్దని చెప్పండి అని లేచి వెళ్ళిపోయాడు. డబ్బు చేతికి అందగానే ఇన్ని రోజులుగా కలలు కంటున్న తన ఆశా సౌధాలను నిర్మించ ఆతృత పడసాగాడు. గని వేయించటానికి, కొండలు లీజుగా తీసుకోవటానికి తాలూకా ఆఫీసుకు వెళ్ళాడు రంగనాయుడు. అన్ని వివరాలు కనుక్కున్నాడు. 4 చదరపు మైళ్ళ రాళ్ల ప్రదేశం లీజుకు ఇవ్వమన్నాడు. దానికి ఒకవైపు తండ్రి గారిది, మరొక వైపు సుబ్బారెడ్డి భూములు ఉన్నాయి. వాటిలో మంచి గనులు పడినవి. రాతినార పుష్కలంగా వెళుతుంది. రాతినారని సిమెంట్ రేకులు, నిప్పు తగలకుండా ఉండే గుడ్డలు తయారు చేయటంలో వాడతారు. ఇది సున్నపు రాళ్లలో ఒక విధమైన నల్లరాయి చొచ్చుకుని వచ్చిన చోట దొరుకుతుంది. నార పొడవు 1 అంగుళం నుండి 4-5 అంగుళాల వరకు ఉంటుంది. ఈ రాతినార దొరికే భాగం సుమారు 1 అడుగు నుండి 1.5 అడుగుల వరకు ఉంటుంది. ఇవన్నీ తెలిసిన రంగనాయుడు ఆ భూభాగాన్ని తన పేరున నిర్ణయించుకుని ముందుకు వెళ్ళాడు. అక్కడ తన తండ్రి గుమ్మస్తా రామయ్య ఎదురుపడ్డాడు. ఏం రామయ్య, ఎలా వచ్చావు? పరామర్శించాడు నాయుడు. మన భూమి పక్కన ఉన్న కొండలని నాన్నగారు తీసుకోమన్నారు బాబు. దాన్ని కొనటానికి సుబ్బారెడ్డి కూడా వచ్చారు. ఎందుకు పోతుందో ఏమో. బాబుగారు మట్టుకు అది ఎంతకు పోయినా తీసుకోమన్నారు. అలాగే నేను కూడా దానినే తీసుకుందామని వచ్చాను. మీ ఇద్దరి మధ్య నేను నలిగెట్లు ఉన్నాను. మీరు కొనడానికి వచ్చారా? వద్దు బాబు, ఈ రాతినార చాలా మార్పులు తెస్తుంటుంది. ఇక్కడ దొరికినట్లే దొరికి అవతల మాయమవుతుంది. ఎంతోమంది దీనివలన నష్టపడినారు. నాకు తెలియదా రామయ్య? దీనితోనే నేను పైకి రావటమో నష్టపోవటమో తేల్చుకోవాలని ఉంది. మీ ఇష్టం బాబు. పెదబాబు గారు మాత్రం ఎంతకు పోయినా దీన్ని కొనమన్నారు. నేను ఆయన చెప్పినట్లు వినాలి. వేలంపాట మొదలైంది. సుబ్బారెడ్డి, రామయ్య రేటు పెంచడం మొదలుపెట్టారు. బాగా పెరిగిన తర్వాత దానికి 2 పాట రంగనాయుడు చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అతని మొండి పట్టుదలను చూసి రామయ్య, సుబ్బారెడ్డి మానివేశారు. చివరికి రాతినార కొండలు రంగనాయుడు పరమైనాయి. మంచి ముహూర్తం రోజు పని మొదలు పెట్టించాడు రంగనాయుడు. 15 అడుగులు పోయేసరికి రాతినార తగిలింది. అది కూడా మంచి క్వాలిటీది. అతని సంతోషానికి అంతులేదు. కానీ 15 రోజులు పోయేసరికి రాతినార భాగం సన్నపడటం మొదలుపడింది. మరుసటి రోజు అసలు కనిపించలేదు. రంగనాయుడు అదిరిపోయాడు. ఒకవేళ రామయ్య చెప్పినట్లు అది పూర్తిగా మాయం కాలేదు కదా అని ఆందోళన పడసాగాడు. ఇంకో 15 మంది పనివారిని పిలిచి ఇంకా కొద్ది దూరంలో గొయ్యి తవ్వించడం మొదలుపెట్టాడు. 2 చోట్ల పని ముమ్మరంగా సాగుతుంది. వీలైనంత లోతుగా తవ్వి చూడమన్నాడు. గట్టిగా ఉన్న సున్నపురాలను పగలగొట్టి లోతుకు పోవటం పనివారికి చాలా కష్టంగా ఉంది. 4 రోజులు చూచి ఇంకో 2 గ్రూపులను తయారు చేసి తవ్వటం మొదలుపెట్టాడు. కూలీలు ఖర్చులు పెరగటం తప్పితే రాతినార జాడే కనిపించలేదు. రెండవ వైపు ప్రయత్నించడం మంచిదని రంగనాయుడుకు ఆలోచన వచ్చింది. పాతచోట పని సాగిస్తూనే కొత్త చోట పని మొదలు పెట్టించాడు. 10-12 అడుగులలోనే రాతినార తగిలింది. అతనికి ప్రాణం పోసినట్లయింది. ఖర్చు చేసిన తన డబ్బు వస్తుందని తృప్తిపడ్డాడు. మరో 10 రోజులు పని సాగే వరకు రాతినార చార అదృశ్యమయ్యింది. ఈసారి రంగనాయుడు కుంగిపోయాడు. తనకు అనుమానం వచ్చిన చోటల్లో కూలీలను పెట్టి తవ్వించడం మొదలుపెట్టాడు. ముందు సామానులు తెప్పించి పేల్పించాడు. సున్నపు బండలు ఎగిరి చిందరవందరగా పడసాగినాయి. కానీ రాతినార అంతే చిక్కలేదు. ఇంత డబ్బు వెదజల్లిన రంగనాయనికి జియాలిస్టుని పిలిపించి చూపించాలని ఆలోచన తట్టలేదు. అతని భూభాగంలో ఆ చార ఉన్నది లేనిది తక్కువ ఖర్చులతో పరీక్షలు జరిపి చెప్పేవారు. 3 నెలల తర్వాత నాయుడు ఖర్చులు లెక్క చూసుకున్నాడు. 50,000కు వచ్చింది. అతని ధైర్యం పూర్తిగా సడలిపోయింది.
ఇంకా మైనింగ్ జరిపితే మరో నెల రోజుల్లో మిగిలిన డబ్బు కూడా స్వాహా అవుతుంది. ఏమి చేయాలో అతనికి పాలుపోలేదు. రంగానాయుడు దురదృష్టానికి ఆ ఊరు ప్రజలు జాలిపడ్డారు. అది ఒక వింత కథగా అందరూ చెప్పుకుంటున్నారు. వెంకటనాయుడు మనసులో కుమిలిపోయాడు, కానీ వెలుపలికి ఒక జాలి మాట కూడా అనలేదు. బాగా ఆలోచించి 10 మైళ్ళ దూరంలో ఉన్న పులివెందల గ్రామంలో పెట్రోలు బంకు తెరవాలని నిర్ణయించుకున్నాడు రంగానాయుడు. పులివెందల మైనింగ్ ప్రదేశాలకు కేంద్రంగా ఉంది. లారీలు ఆ రోడ్డు మీద చాలా నడుస్తుంటాయి. పెట్రోలు బంకు నాయుడు గారికి బాగా కలిసి వచ్చింది. బాగా డబ్బు సంపాదించాడు. దానితో రాతినార కొండలపై ప్రభుత్వానికి సుంకం కట్టుతున్నాడు. వాటిని అతను వదలదలుచుకోలేదు. రాతినార చార తప్పకుండా దొరుకుతుందని మొండి ఆశతో వీలైనప్పుడల్లా తవ్విస్తుంటాడు. మెల్లగా రాజకీయాలలో దిగాడు నాయుడు. అతని మాటల చాతుర్యానికి, విషయాలు నిర్ణయించే తెలివికి అందరూ ముచ్చటపడ్డారు. దానితో అతను పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత 4 చేతులతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. రంగానాయునికి సంతానం 3. శేఖర్ ఎంఎస్సి పాస్ అయ్యి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ వాడు మురళి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి అనురాధ BA పాస్ అయ్యి ఇంట్లోనే ఉంటుంది. ఎలక్షన్లు ఇంకా 3 నెలల్లో వస్తున్నాయి. మోహన్ పోటీకి నిలబడితే తనకు అవకాశాలు తగ్గిపోతాయని రంగానాయుడికి బాగా తెలుసు. మోహన్ యువకుడు, ఆదర్శ భావాలు కలవాడు. జనం అతని ఆకర్షణలో పడిపోతారు. ఏ పాచిక వేస్తే బాగుంటుందా అని అతను ఆలోచనలో పడ్డాడు.